అత్తాకోడళ్ల స్వీట్ కార్న్ వ్యాపారం. రాగిణి మొక్కజొన్న పంట వేసిన తోటలో కష్టపడుతూ ఉంది. సూర్యుడు నడినెత్తిమీదకొచ్చి తాండవం ఆడుతున్నాడు. కోడలి పిల్లేంటి ఇంకా రాలేదు? అబ్బా, కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. పేరుకే వానాకాలము, ఎండలు మండుతున్నాయి అని ఎదురు చూస్తూ ఉండగా లక్ష్మి క్యారేజ్తో అక్కడికొచ్చింది. రావే. అబ్బబ్బబ్బా, ఏంటే ఇంతసేపు అంటూ రుసరుసలాడుతూ వచ్చి చెట్టు కింద కూర్చుంది. లక్ష్మి వచ్చి అత్తయ్య ముందు క్యారేజ్ పెట్టి, నీకోసమే గుత్తి వంకాయలు చేశానత్తయ్యా, అందుకే లేటైంది. బాగా లేటైందా అని కాస్త చిరునవ్వుతో చెప్పి అరిటాకు వేసి వడ్డించింది. ఆ గుమ్మగుమ్మలకే రాణికి కాస్త కోపం తగ్గి భోజనం మీదకి దృష్టి మళ్ళింది. వంకాయ కూరతో తృప్తిగా తినడం మొదలుపెట్టింది. అత్తయ్యా, పనులన్నీ అయిపోయాయా? ఏంటో అమ్మా, చేస్తుంటే వస్తుంది. పంట బాగా దిగుబడి ఇచ్చింది కాని పని కాస్త కష్టంగా ఉంది అంటూ రాగిణి కాస్త బాధగా చెప్పింది. సరే అత్తయ్య, మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి, నేను కాసేపు పని చేస్తా. నీకెందుకులే అమ్మా కష్టం, నేను చేస్తాన్లే. పర్వాలేదత్తయ్య, ఇప్పుడే తిన్నారు కదా, కాసేపు ఈ చెట్టు కింద కూర్చోండి అని చెప్పి లక్ష్మి వెళ్లి పని చేయటం మొదలుపెట్టింది. అలా రాగిణి మరియు లక్ష్మి ఇద్దరూ మొక్కజొన్నల పంటని చాలా అపురూపంగా చూసుకునేవారు. ఒకరోజు రాణి మరియు లక్ష్మి ఇంట్లో కూర్చుని ఉండగా ఆ ఊర్లో ఉండే సుగుణమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది. రాగిణీ, రాగిణీ, మన పొలాల్లోకి పిచ్చుకలు దండెత్తుకొచ్చాయంట, పంటంతా నాశనం చేస్తున్నాయి అని చెప్పగానే అత్తాకోడళ్ళకి గుండెల్లో గుబులు మొదలైంది. అమ్మా లక్ష్మి, నేను పొలం దాకా వెళ్ళొస్తాను, నువ్వింట్లోనే ఉండు. అత్తయ్య, వద్దు, నేను వెళ్ళొస్తాను, మీరుండండి. నువ్వెందుకులే అమ్మా, అత్తయ్య మీరుండండి అంటూ లక్ష్మి పరిగెత్తుకుంటూ పొలం దగ్గరికి వెళ్ళింది. ఆ రోజంతా పొలం దగ్గరే కూర్చుని పంట దగ్గరికి పక్షులు రాకుండా తరుముతూ చాలా కష్టపడింది. కొన్ని రోజుల తర్వాత లక్ష్మి ఇంట్లో కూర్చుని చాటలో బియ్యం ఏరుతూ ఉండగా రాగిణి వచ్చింది. అమ్మా, ఒక ఇబ్బంది వచ్చింది. ఏమిందత్తయ్య? పక్క ఊరి దొంగలు పొలాల్లో ఉన్న పంటని దొంగతనం చేస్తున్నారంట. అయ్యో, ఆ పాపిష్టి వాళ్ళకి ఏమొచ్చింది రోగం? పక్కనోళ్ళ సొమ్ము మీద కన్ను పడిందా అంటూ శాపనార్థాలు పెట్టడం మొదలుపెట్టింది. నేను కాపలా ఉంటాను, నువ్వింట్లో జాగ్రత్తగా ఉండమ్మా. అయ్యో, మీరక్కడ ఒంటరిగా? పర్వాలేదమ్మా, మన ఊరి వాళ్ళందరూ ఉంటారుగా అని చెప్పి రాగిణి పంట దగ్గరకు వెళ్ళింది. ఆ రోజు చలిలో రాగిణి పంట దగ్గర కాపలా కాస్తూ చాలా కష్టపడింది. అలా ఇద్దరూ చాలా కష్టపడి పంటని ఇంటికి తీసుకొచ్చారు. అత్తయ్య, ఈ పంట ఇంటికి వస్తే చాలా బరువు దిగినట్లు అనిపిస్తుంది. 9 నెలల తరువాత బిడ్డ పుడితే తల్లి ఎంత సంతోషపడుతుందో, పంట ఇంటికి వస్తే రైతు అంతే సంతోషపడతాడమ్మా అంటూ వాళ్లు పండించిన పంటవైపు చాలా మురిపెంగా చూస్తూ ఉండిపోయారు. 2 రోజుల తర్వాత పంట కొనడానికి మధ్యవర్తైన వెంకటరత్నం వచ్చాడు. యమ్మా రాగిణి, పంట చేతికొచ్చింది, బాధలేం లేవు, మంచి ధర పలుకుతుంది, క్వింటాకి 3500 ఇస్తాను అని చెప్పగానే రాగిణి మరియు లక్ష్మీ ముఖాలు మారిపోయాయి. అదేంటి రత్నం గారు, 3500 అంటే గిట్టుబాటు ఎలా అవుతుంది? 3500 అంటే చాలా ఎక్కువమ్మా, మార్కెట్ రేటు కంటే ఎక్కువే ఇస్తున్నాను. ఏంటండి మార్కెట్ రేటు? మా దగ్గర పావులాకి కొంటారు, మళ్ళీ మేము కొనాలంటే 4 రూపాయలకు అమ్ముతారు. నేనమ్మట్లేదు, మీరెళ్ళండి అని నిర్మోహమాటంగా చెప్పింది. ఇంకేం చేయలేక వెంకటరత్నం కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఏంటమ్మా అలా అనేశావు? ఆయన తప్ప ఇంకెవరు కొనరు, ధాన్యం పాడవుతుంది. మనం ధాన్యం అమ్మట్లేదత్తయ్య అనగానే రాగిణికి ఏం అర్థం కాలేదు. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? అవునత్తయ్య, మనం వ్యాపారం చేద్దాం. ఈ మొక్కజొన్నలతో మనం స్వీట్ కార్న్ వ్యాపారం చేద్దాం. స్వీట్ కార్న్ వ్యాపారమా? మనకి తెలియని వ్యాపారం చేయడం ఎందుకమ్మా అనగానే లక్ష్మి రాగిణిని కూర్చోబెట్టి, అత్తయ్య, మనం కింటా 3500కి అమ్మితే మళ్ళీ గుప్పెడు స్వీట్ కార్న్ కొనాలంటే 100 రూపాయలు ఇవ్వాలి. అందుకే మనమే ఆ వ్యాపారం చేద్దాం. అది కాదే, తెలియని వ్యాపారం అంటే అంటూ సనుగుతూ చెప్పింది. మీరు దీని గురించి అసలు వదిలేయండి, నేను చూసుకుంటా అని చెప్పి లక్ష్మి రోజూ పట్నంకి వెళ్లి
స్వీట్ కార్న్ వ్యాపారం చేసే వాళ్ల దగ్గరికి వెళ్లి బాగా గమనించడం మొదలుపెట్టింది. దాని తర్వాత వ్యాపారం చేసే వాళ్ల దగ్గరికి వెళ్లి సూచనలు తీసుకోవటం, యూట్యూబ్లో స్వీట్ కార్న్ వ్యాపారం గురించి బాగా తెలుసుకుంది. స్వీట్ కార్న్ తయారు చేయడానికి కావలసిన మిషన్లు కొని ఇంటికి తెచ్చింది. అది రాగిణి చూసింది. వ్యాపారం మొదలు పెట్టకుండానే ఖర్చు అవసరమా అమ్మా అని అడిగింది అత్తమ్మ. లక్ష్మి రాగిణికి నచ్చజెప్పి, అత్తయ్య, మీరు బాధపడకండి, నన్ను నమ్మండి అని చెప్పి స్వీట్ కార్న్ తయారు చేయటం మొదలుపెట్టింది రాగిణి. అత్తమ్మ ఓపిగ్గా గమనిస్తుంది. లక్ష్మి స్వీట్ కార్న్ అంతా తయారు చేసి అత్తయ్యకిచ్చింది. వాటిని చక్కగా ప్యాక్ చేసింది. అత్తయ్య, వీటిని అమ్ముదాం, మనకి ఖచ్చితంగా ఆదాయం వస్తుంది అంటూ వాటిని చూపించింది. రాగిణి ఊరంతా తిరిగి, స్వీట్ కార్న్ అమ్మా, స్వీట్ కార్న్, రండి బాబూ రండి అంటూ రాగిణి తిరుగుతుంది. కాని ఎక్కడో ఒకచోట తప్ప పెద్దగా అమ్ముడుపోలేదు. నిరాశగా రాగిణి ఇంటికొచ్చింది. ఏమైందత్తయ్యా, అమ్ముడుపోయాయా? లేవమ్మా, ఎవరో ఒక్కరో ఇద్దరో తప్ప పెద్దగా ఎవరూ కొనలేదు అని వాటినక్కడ పెట్టేసి చాలా నీరసంగా వెళ్ళిపోయింది. లక్ష్మికి ఏం అర్థం కాలేదు. ఆ రోజు రాత్రంతా దాని గురించే ఆలోచిస్తూ ఉంది. తర్వాత రోజు ఉదయం లక్ష్మి పరిగెత్తుకుంటూ రాగిణి దగ్గరికి వెళ్ళింది. అత్తయ్యా, ఎవరో కొన్నారని చెప్పావు కదా, ఎవరు కొన్నారు? ఎవరు అంటే, గుడి దగ్గర రామయ్య కొడుకున్నాడు కదా, ఆ అబ్బాయి. హైదరాబాద్ నుంచొచ్చాడు చూడు, సాఫ్ట్వేర్ పనిచేస్తాడు, కృష్ణ, ఆ అబ్బాయి అంటూ 2-3 పేర్లు చెప్పింది. వాళ్లందరూ పట్నంలో ఉండేవాళ్లు అని అర్థమైంది. అత్తయ్య, మనం వ్యాపారం చేసే స్థలం కూడా చాలా ముఖ్యమత్తయ్యా. పట్నంలో వ్యాపారం చేద్దామత్తయ్యా. పట్నంకా? అవునత్తయ్యా, పట్నంలో చాలా మందికి స్వీట్ కార్న్ గురించి తెలుసు, ఇక్కడ చాలా మందికి తెలీదు. ముందు మనం దీన్ని వీళ్ళకి పరిచయం చెయ్యాలంటే మనం ఈ వ్యాపారంలో నిలదొల్కుపోవాలి అని చెప్పి వాటిని ప్యాక్ చేసి వ్యాపారం పట్నంలో చేయటం మొదలుపెట్టారు. మెల్లగా పట్నంలో వ్యాపారంలో ఎదగడం మొదలుపెట్టారు. తర్వాత వీళ్లు చేసే వ్యాపారం గురించి ఊర్లో కూడా తెలిసింది. రాగిణి, ఏదో వ్యాపారం చేస్తున్నారంట, ఏంటది? స్వీట్ కార్న్ అమ్మా. స్వీట్ కార్నా అంటే? మొక్కజొన్నల్ని కొంచెం కొత్తగా తయారు చేసింది, చాలా బావుంది. ఏది, 2 ప్యాకెట్లు ఇవ్వండి అని 2 ప్యాకెట్లు తీసుకుని ఇంటికి వెళ్ళింది. ఇంట్లో పిల్లలు తిని చాలా బాగుంది అని చెప్పారు. ఇక అప్పటినుంచి ఊర్లో కూడా స్వీట్ కార్న్ వ్యాపారం పుంజుకుంది. రాగిణి ఏమో ఊర్లో, లక్ష్మి ఏమో పట్నంలో వ్యాపారం చేయటం మొదలుపెట్టారు. అలా అత్తాకోడళ్ళిద్దరూ స్వీట్ కార్న్ వ్యాపారం చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు. ఒక ఊళ్ళో మీనాక్షి, పావని అనే వదినా మరదళ్ళు ఉన్నారు. వాళ్ల కుటుంబం చేపలు పట్టడమే వృత్తిగా ఉంది. అందుకే నెలంతా ఆ ఇంట్లో మగవాళ్లు ఎంతో కష్టపడి చేపల కోసం నదిలో గాలించటం వాళ్లకి దినచర్య. కాని రోజూ అంతగా సంతోషపడేలా చేపలు దొరకవు. కాని ఎప్పుడో ఒకసారి మాత్రం ఎక్కువ చేపలు పడతాయి వాళ్లకి. ఈ మధ్యలో ఒక్కోసారి తుపానుల వల్ల ఆ వచ్చే కాస్త రాబడికి కూడా దెబ్బ పడేది. ఎప్పుడైనా వాళ్ల అదృష్టం బావుండి గట్టిగా చేపలు పడినప్పుడు అవి అమ్మగా వచ్చిన డబ్బుతో వాళ్లు తమ అవసరాలని తీర్చుకునేవారు. ఒక్కోసారి మాత్రం వారమైనా సరే సరైన చేపలు పడేవి కావు. అలాంటప్పుడు పస్తులుంటూ గుడిలో దొరికే ప్రసాదాలు తిని కడుపు నింపుకునేవారు. ఇలా పేదరికంలో వాళ్ల జీవితాలు మగ్గిపోతున్న సమయంలో ఒకరోజు అత్తగారు డీలా పడిపోయి ఉంటే కోడలు విషయమేంటా అని ఆరా తీసింది. అప్పుడు అత్తగారు ఇలా బదులిస్తుంది. ఏంటోనమ్మా, ఇన్ని కష్టాలు పడుతున్నా ఏ దేవుడికి మన మీద దయ రావటం లేదు. నెలకు 2 సార్లు 3 సార్లు కాస్త మంచి చేపలు వలకు చిక్కుతా ఉంటాయి. వాటిని అమ్మితే వచ్చే డబ్బులు మనకున్న అప్పులకి వడ్డీలు కట్టడానికి, ఇంట్లో కాసిని నోకలు తెచ్చుకోవడానికే సరిపోతాయి. ఇక రేపు ఆ పిల్లకి పెళ్లి ఎలా చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు. పాపం మీ మావయ్య దాని గురించి బెంగ పెట్టుకున్నాడు. అయ్యో అత్తయ్య, ఎందుకలా బాధపడుతున్నారు? కాలం అప్పుడప్పుడు ఇలా పరీక్షలు పెడుతూ ఉంటుంది, అంతేకాని ఈ కష్టాలేవి కలకాలం ఉండిపోవు కదా. చూస్తూ ఉండండి, మనకు కూడా మంచి రోజులు వస్తాయి అని అత్తగారికి కాస్త ధైర్యం చెప్పింది ఆ కోడలు. కాని అత్తగారు అన్న మాటలు కూతురు పావని మనసులో బలంగా నాటుకుపోయాయి. అందుకే అదే రోజు సాయంత్రం వదినా మరదలిద్దరూ ఒకచోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు.
వదినా, పాపం నాన్న మన కోసం చాలా కష్టపడుతున్నాడు. ఎలాగైనా నాన్న కష్టాన్ని మనం పంచుకోవాలి. కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు. అమ్మ కూడా పైకి పూర్తిగా చెప్పలేకపోతుంది, కానీ తన మనసులో ఇలాగే బాధపడుతూ ఉంది. అవును పావని, నాకు అత్తయ్య గారి బాధ అర్థమవుతుంది. అంతేకాదు, నువ్వన్నట్టు మనం అత్తయ్య మావయ్యలకి ఏదో ఒకలాగా సహాయపడాలన్న ఆలోచన మొన్నటి నుండి నన్ను వెంటాడుతూనే ఉంది. అందుకే నేను ఒక మంచి ఆలోచన చేశాను. ఆలోచన ఏంటొద్ది నాది? ఏం లేదు, మావయ్యకి చేపలు పడినప్పుడు వాటిని అమ్మితే వచ్చే డబ్బులు అంతంత మాత్రమే కదా. కానీ అదే చేపల్ని మనం ఏ పచ్చడో పట్టి ఆ పచ్చడిని మంచి రేటు గనక అమ్మామనుకో కాస్త ఎక్కువ లాభం మిగులుతుంది కదా. ఏమంటావ్? అవును, చేపల పచ్చడంటే అమ్మ చాలా బాగా పడుతుంది దినా. కానీ ఒట్టి అత్తయ్య మీదే ఆ భారం వేయటం కాదు పావని. మనం కూడా చేపల పచ్చడి పట్టడం నేర్చుకుని అత్తయ్యకి శ్రమ తగ్గించాలి, మావయ్యకి ఇంటి భారం తగ్గించాలి అని ఆ వదిన తన ఆలోచన చెప్పడంతో మరదలు పావని ఇలా అంటుంది. ఏంటిదినా, మనం చేపల పచ్చడి పట్టాలా? సరిపోయింది. నాకు కూరలు ఉప్పేయడమే చక్కగా రాదు, కానీ నేను చేపల పచ్చడి పట్టడమేంటి? ఇప్పటికే నాన్నకున్న అప్పులు సరిపోవనా వదినా? మళ్ళీ మనం పచ్చడిలో వేలు పెట్టాలంటే ఆ సరుకులు తేవడానికి కొత్త అప్పులు చేయాలి. అప్పు కోసం భయపడితే మనం ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలి మరదలా. అది కాదు వదినా, నువ్వన్నట్టు మనం చేపల పచ్చడి పట్టామే అనుకో, దాన్ని కొనేవాళ్ళు ఉండాలి కదా. అందుకే ఇవేమీ వర్కౌట్ అయ్యేవి కాదేమో అనిపిస్తుంది. ఏదో మనం కడుపు నిండు చేసిన పనిలా ఉంటుంది చూసేవాళ్లకిది అని ఆ మరదలు చాలా నిరుత్సాహంగా బదులిచ్చింది. అప్పుడా వదిన ఇలా అంటుంది. చూడు పావని, మనం చిన్నప్పుడు తెలుగు పద్యాల్లో భద్రహరి సుభాషితం ఒకటి చదువుకున్నాం, గుర్తుందా? ఆరంభింపరు నీచమానవులు విద్యాయాస సంత్రస్తులై ఆరంభించి భరిత్యజింతురు విద్యాయత్తులే మధ్యములని. అలా మనం ఒక పని మొదలు పెట్టకుండానే అదవ్వదు, కుదరదు అని ఎందుకు అనుకోవాలి చెప్పు? ప్రయత్నించి చూస్తే తప్పే ఉంది. సరే వదిన, ఎలా చేద్దామంటావో నువ్వే చెప్పు, నేను నా వరకు అయినంత సపోర్ట్ చేస్తాను అని అనటంతో తన ఆలోచన మరదలికి చెప్పింది. అందుకే ఒకరోజు వాళ్ళ మామగారితో పాటు వదినా మరదళ్ళు కూడా పడవ మీద చేపల వేటకు వెళ్లారు. తమ మామగారితో పాటు వాళ్లు కూడా కొద్దిగా చేపలు పట్టి తెచ్చుకొని అందులో నుంచి మంచి చేపలు ఏరి వాటిని బాగుచేసి కిరాణా కొట్టు సాంబయ్య శెట్టి దగ్గర పచ్చడి పట్టడానికి కావాల్సిన సరుకుల్ని కొనుక్కొచ్చుకొని చక్కగా పచ్చడి పట్టారు. అప్పుడు మరదలు ఇలా అంటుంది. వదినా, చేపల పచ్చడి సంగతి సరేగాని నాకు ఒక డౌట్ ఉంది మనసులో. అది అడగకుండా ఉండలేకపోతున్నాను. ఏంటి పావని అది? మరేం లేదు వదినా, నాన్న తెచ్చే చేపల్లోనే కొన్ని తీసుకుని మనం చేపల పచ్చడి ప్రయోగం చేస్తే సరిపోయేది కదా. అలా కాకుండా నాన్నతో పాటు వెళ్ళి కొన్ని చేపలను పట్టుకొచ్చి ఇలా పచ్చడి ఎందుకు పట్టడం? అదా నీ డౌటు? పాప మావయ్య ఆ చేపలు పట్టడానికి ఎంత కష్టపడుతున్నారో మనకి తెలుసు కదా. ఇప్పుడు మనం అత్తయ్య గైడెన్స్లో సొంతంగా నేర్చుకోవడానికి పట్టిన చేపల పచ్చడిది. ఒకవేళ ఇది పాడైతే మహా అయితే కిరాణా కొట్టులో బకాయి ఉంటుంది. ఎందుకంటే చేపల్ని మనం పట్టి తెచ్చుకున్నాం కనుక. అదే మావే తెచ్చిన చేపల్ని ఇలా వాడితే ప్రాణం ఉసిరిమనిపోదు. అమ్మయ్యా, నా డౌట్ తీరిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో చెప్పొద్దురా. ఆ తర్వాత పట్టిన చేపల పచ్చడి రుచి చూసాం కదా, అది బాగా కుదిరింది కనుక ఈ చేపల పచ్చడిని చిన్న చిన్న కవర్లలో ప్యాక్ చేసి చేపల మార్కెట్ దగ్గర ఫ్రీగా శాంపిల్ అని చెప్పి బోర్డు పెట్టి అందరికీ ఫ్రీగా ఇద్దాం. ఏంటొదినా ఇలా ట్విస్ట్ ఇచ్చావు? అమ్మకుండా ఫ్రీగా ఇద్దామా? నీకు అసలు బుర్ర పనిచేస్తుందా? అసలు 1000 రూపాయలు అప్పు చేసి పెట్టుబడి పెట్టింది ఫ్రీగా పంచడానికా? నాకు తెలుసు కదా ఏం చేయాలో, ముందు నువ్వు చెప్పింది విను అని అనటంతో వదినా మరదళ్ళు వాళ్ళు అనుకున్నట్టుగానే చేశారు. దాంతో ఆ ఫ్రీ శాంపుల్ ప్యాకెట్లు చేపల మార్కెట్ బయట పెట్టి అమ్ముతుంటే జనం బాగానే తీసుకుని వెళ్లారు. వాటి రుచి చూసి మళ్లీ ఆ మరునాడు అక్కడే ఉన్న వదినా మరదళ్ళు మీనాక్షి పావనిల దగ్గరికి వచ్చి ఓ వ్యక్తి ఇలా అడుగుతూ ఉంటాడు. చూడండమ్మాయిలు, నిన్న మీరు శాంపుల్ ఇచ్చిన చేపల పచ్చడి చాలా బావుంది. నాకొక కేజీ చేపల పచ్చడి కావాలి. మీ దగ్గర దొరుకుతుందా? తప్పకుండా సార్, కానీ మీరు కొంత డబ్బు ముందు అడ్వాన్స్ ఇస్తే మేము మీకు ఫ్రెష్ చేపల పచ్చడి పట్టిస్తాం అని ఆ వదినమ్మ అన్న మాట విన్నాక మరదలు తన మనసులో ఇలా అనుకుంటుంది. అమ్మో వదినా, నువ్వు మామూలు దానివి కాదు, చాలా పెద్ద ప్లానే వేశావు. ఫ్రీ శాంపిల్ ఎరేసి
చేపల పచ్చడి పెట్టుబడికి అడ్వాన్స్ అడిగేశావే అని అనుకుంది. వదినమ్మ చెప్పిన మాట విన్న ఆ వ్యక్తి వాళ్ళ అడ్రస్ తీసుకొని కొంత డబ్బుని అడ్వాన్స్గా ఇచ్చి వెళ్ళాడు. అప్పుడు మరదలు తన వదినతో ఇలా అంటుంది. వదినా, నీది మామూలు బుర్ర కాదు. మనం చేపల పచ్చడికి పెట్టిన ఖర్చు 1000 రూపాయలు. అందులోనే అందరికి శాంపిల్స్ ఇచ్చి ఇప్పుడే అడ్వాన్స్ 800 తీసుకున్నావు. మరి నేను నీకు చెప్పాను కదా మరదలా, ఇది వర్కౌట్ అవుతుంది అని. మనం పేదవాళ్ళగా పుట్టడం తప్పు కాదు, పేదవాళ్ళగా పోవడం మన తప్పేనని ఎవరో గొప్పడు చెప్పాడు. అందుకే ఆ పేదరికాన్ని పోగొట్టుకోవడానికి మనకున్న ఒకే ఒక్క దారి ఈ చేపల పచ్చడి బిజినెస్. అందుకే దీన్ని మనం తెలివిగా చేయాలి అని తనలో రేగిన కసేంటో తన మరదలికి చెప్పింది. ఇక ఆ తరువాత వదినా మరదలిద్దరూ మళ్లీ చేపల వేటకి ఒక పడవేసుకొని వెళ్లి వాళ్ల చేతులతో వాళ్లే స్వయంగా చేపలు పట్టి తెచ్చి ఆ తెచ్చిన చేపల్ని బాగుచేసి అడ్వాన్స్ ఇచ్చిన వ్యక్తికి చెప్పిన సమయానికి ఆ చేపల పచ్చడి అందించారు. ఆ చేపల పచ్చడి రుచి నచ్చటంతో అతను మిగిలిన బ్యాలెన్స్ కూడా ఇచ్చేసి వెళ్లిపోయాడు. ఇక అది మొదలు అలాగే చాలా మంది ఆ పేద వదినా మరదళ్ల చేపల పచ్చడి కోసం అడ్వాన్సులిచ్చి తమకు కావాల్సిన పచ్చడిని తీసుకొని పూర్తి డబ్బులిచ్చి వెళ్లేవారు. అలా అప్పటికప్పుడు తక్కువ రేటుకి అమ్ముడైపోయే చేపల్ని పచ్చడి పట్టి ఊరబెట్టి ఎక్కువ ధరకి అమ్ముకొని తమ జీవితాల్ని మార్చుకున్నారు ఆ వదినా మరదళ్ళిద్దరు. ఇది వాల్టి కథ. కన్నప్పగూడెం అనే ఊరిలో రాఘవ, మాధవ అనే ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. వారి తల్లిదండ్రులు చాలా ఏళ్ల క్రితం చనిపోయినా కాని చనిపోయే ముందు వారికిచ్చిన మాట ప్రకారం అన్నదమ్ములిద్దరూ ఎంతో ఐక్యమత్యంతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. వారిలో పెద్దవాడు రాఘవ, ఆయన భార్య లీల. ఆమె కాస్త ధనవంతుల ఇంటి పిల్ల కావటంతో డబ్బుంది అన్న అహంకారం జాస్తిగా ఉన్న ఇల్లాలు. అంతేకాదు, ఉన్నది సరిపోదన్నట్టు ఇంకా భర్త డబ్బు సంపాదించాలనే అత్యాశ చాలా ఎక్కువగా ఉంది ఆమెకి. ఇక రెండవవాడు మాధవ, అతని భార్య స్వప్న. ఈమె ఒక పేదింటి నుంచి వచ్చిన పిల్ల. దీంతో డబ్బు విలువ, కష్టం విలువ తెలిసిన పిల్ల. కేవలం ఈ డబ్బు వ్యత్యాసం వల్లే లీల అప్పుడప్పుడు తన తోటి కోడల్ని పుల్లవిరుపు మాటలు, సూటీపోటీ మాటలు అంటూ ఉంటుంది. కాని తన భర్త బావగార్ల బంధాన్ని గౌరవించి తన తోటి కోడలు లీలా అనే మాటల్ని పెద్దగా పట్టించుకునేది కాదు. ఒకసారి మాధవ సమక్షంలో రాఘవొచ్చి స్వప్నతో ఇలా అంటాడు. అమ్మాయి స్వప్న, నిన్న మీ అక్కన్న మాటలకి తన తరపున నేను క్షమాపణ అడుగుతున్నానమ్మా అని రాఘవ అనేసరికి స్వప్న ఇలా బదిలిస్తుంది. అయ్యో, అంత మాట ఎందుకు బావగారు? అయినా ఆమె నా తోటి కోడలని నేనెప్పుడు అనుకోలేదండి. తను నా తోబుట్టువే అనుకుంటున్నాను. అందుకే అక్క ఏమన్నా నాకు తప్పుగా అనిపించదు. మీరు మనసులో ఎలాంటి సందేహాలు పెట్టుకోకండి. ఇప్పుడే కాదు బావగారు, ఎప్పుడైనా సరే అక్కన్న మాటల్ని నేను మనసుకే తీసుకోను. నీ సంగతి నాకు తెలుసమ్మా, కాని ఎందుకో తను నీ మీద నోరు పారేసుకుందని తెలిసాక క్షమాపణ చెప్పే వరకు నా మనసు కుదుటపడలేదు అని చెప్పి తాను చెప్పాలనుకున్నది పూర్తి చేస్తాడు రాఘవ. అప్పుడు మాధవ అన్నగారితో ఇలా అంటాడు. లేదన్నయ్య, ఇంకెప్పుడు అలా అనుకోకు. స్వప్న ఆలోచన, మాట తీరు అన్నీ మన అమ్మలాగే ఉంటాయి. అందుకేనేమో అమ్మ మనల్ని వదిలి వెళ్లిపోలేక తనలాగా ఓపిక, ఆలోచన, అణుకువ ఉన్న కోడల్ని మన ఇంటికి పంపిందేమో అనిపిస్తూ ఉంటుందన్నయ్య మనమ్మ అని చెప్పి అన్నదమ్ములిద్దరూ మాట్లాడుకుంటారు. ఈ విధంగా గడుస్తున్న సమయంలో అప్పుడప్పుడు డబ్బుందన్న అహంకారంతో కొంత, ఆ ఇంటికి పెద్ద కోడల్ని అనే పెత్తనం చెలాయించాలని ఆలోచనతో మరికొంత, లీల చేసే పనులు, లీల అనే మాటల్ని స్వప్న చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉంటుంది. ఇదంతా ఇలా ఉంటే ఒకరోజు చిన్న కోడలు స్వప్న తన భర్త మాధవ్తో ఇలా అంటుంది. ఏవండి, ఎలాగో పిల్లలు హాస్టల్లోనే ఉంటున్నారు. మీరు బావగారు జాబ్స్ కి వెళ్లిపోయాక ఇంట్లో నేను అక్క మాత్రమే ఉంటున్నాం. అక్క కంటే ఏవేవో వ్యాపకాలుంటున్నాయి కనుక ఆమె సంగతి వదిలేద్దాం. మరి నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉంటుంటే ఏదో టైం వేస్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుందండి. అందుకే ఏదైనా చిన్న పెట్టుబడితో ఒక కర్రీ పాయింట్ ని ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. లక్కీగా అదే గనక క్లిక్ అయితే కనీసం మన ఇంటి ఖర్చులకైనా ఆ సంపాదన ఉపయోగపడొచ్చు కదా. ఏమంటారండి అని స్వప్న అడగటంతో మాధవకి తన భార్య మీద ఉన్న నమ్మకంతో వెంటనే ఇలా అంటాడు. సరే స్వప్న, నీకెంత కావాలో చెప్పు, మన సేవింగ్స్ నుంచి తీసిస్తాను. దాంతో నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అని మాధవ అంటాడు. ఈ విధంగా భర్తని అడిగి స్వప్న చిన్నగా ఒక షట్టర్ అద్దెకి తీసుకుని అదిరిపోయే తన చేతి వంటల్ని ఆ కర్రీ పాయింట్లో అమ్మటం మొదలు పెడుతుంది.
మెల్లమెల్లగా స్వప్న చేతి వంటలకి ఆ ప్రాంతంలో బాగా డిమాండ్ పెరిగిపోతుంది. స్వప్న స్టార్ట్ చేసిన కర్రీ పాయింట్ బాగా క్లిక్ అవుతుంది. దాంతో ఆమె అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాలని చూస్తుంది స్వప్న. ఇదంతా ఇలా ఉంటే మరోవైపు ఆ ఇంటి పెద్ద కోడలు లీలా పుట్టింట్లో ఆమె తల్లిదండ్రుల ఆస్తిని భాగాలు పంచేస్తే లీలకి వాళ్ళ అమ్మమ్మలు జేజమ్మల వంశపారపర్యంగా వస్తున్న నగలు వస్తాయి. ఆ నగలు ఇప్పుడున్న మార్కెట్ రేటు ప్రకారం చూస్తే దాదాపు ₹1 కోటి పైనే ఉంటుంది వాటి విలువ. అంత విలువైన నగలు లీలకి రావటంతో ముందు జాగ్రత్తతో రాఘవ లీలతో ఇలా అంటాడు, చూడు లీలా, నీ పుట్టింటి వాళ్ళ నుంచి నీకంత విలువైన నగలు రావటం చాలా సంతోషం. కానీ అంత ఖరీదైన నగల్ని ఇంట్లో పెట్టుకోవటం అంత మంచిది కాదు. అసలే బయట రోజులేమీ బాలేదు. తెల్లారి లేస్తే దొంగ విధవులు చేస్తున్న ఆగడాలన్నీ మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం కదా. అందుకే నీ నగలన్నీ తీసుకెళ్లి బ్యాంకు లాకర్లో పెట్టుకో. ఆ వచ్చే వడ్డీ డబ్బులు నీ అవసరాలకి, ఖర్చులకి లేదా నీ పర్సనల్ సేవింగ్స్ కోసమైనా ఉపయోగపడతాయి కదా అని ముందు జాగ్రత్తతో ఒక సలహా ఇస్తాడు. ఆ మాటలకి లీల కష్టమంటూ ఇలా బదిలిస్తుంది, అబ్బబ్బా, మీ మధ్య తరగతి కకృతి బుద్ధి పోనిచ్చుకోరు కదండి. ఆ నగల్ని బ్యాంకులో పెట్టుకుంటే పెద్దగా ఏ వడ్డీ వచ్చేసింది అనుకుంటున్నారు? అదే ఆ నగల మీద డబ్బులు తెచ్చుకుందాం. వాటిని ఏ షేర్స్ లోనూ పెడితే అవి మన జీవితాల్ని ఒక మెట్టు ఎక్కిస్తాయి. అంతేకాని ఇలా చిల్లర పనులు చేస్తూ ఆ వచ్చే డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఇదే మెట్టు మీద బ్రతకమంటారా? రేపు మన పిల్లలకి ఆస్తులు అంతస్తులు ఇవ్వద్దంటారా? అంటూ తన అత్యాస బుద్ధితో ఆకాశానికి నిచ్చెన వేసేస్తుంది లీల. అప్పుడు రాఘవ ఇలా అంటాడు, సరే లీల, నీ నగలు నీ ఇష్టం. నా బుర్రకి తోచిందేదో నేను చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం అని రాఘవ చెప్పడంతో ఆ మరునాడే నగలన్నీ తీసుకెళ్లి ఒక చోట తాకట్టు పెడుతుంది. పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొచ్చి తన ఫ్రెండ్కి తెలిసిన ఒక ఏజెంట్ ద్వారా వాటిని షేర్స్ లో పెట్టడం ప్రారంభిస్తుంది. మొదట 25,000తో ఇన్వెస్ట్మెంట్ మొదలు పెడుతుంది. అది అతి తక్కువ సమయంలోనే 50,000 అవుతుంది. ఇక అక్కడి నుంచి ఆమెకి ఆ షేర్ మార్కెట్ మీద కాస్త నమ్మకం పెరుగుతుంది. మెల్లమెల్లగా తన పెట్టుబడిని పెంచుతూ పోతుంది. అలాగే వచ్చే లాభాన్ని కూడా పెంచుకుంటూ అందుకుంటుంది. ఇక ఆ దెబ్బతో తన నగలు పెట్టి తెచ్చిన డబ్బుతో దాదాపుగా సమానమైన డబ్బుని లాభంగా చూస్తుంది లీల. ఇక లీలకి పూర్తిగా ఆ ఏజెంట్ మీద భరోసా వస్తుంది. తన అదృష్టాన్ని కూడా చాలా నమ్మటం మొదలు పెడుతుంది లీల. అందుకే తన దగ్గర ఉన్న మొత్తం 1.5 కోటి డబ్బుని ఒకేసారి షేర్స్ లో ఇన్వెస్ట్ చేసేస్తుంది. అంతే, ఆ దెబ్బతో ఒకేసారి తేడా కొట్టడంతో అన్నాళ్ళు సంపాదించుకున్న సొమ్మంతా పోతుంది. ఇదేంటి అని ఏజెంట్ ని నిలదీస్తే అతను లాభ నష్టాలకి తన బాధ్యత ఏమీ లేదు అని రాయించుకున్న అగ్రిమెంట్ ని లీల ముక్కాన కొడతాడు. పోయిన తన డబ్బు తిరిగొచ్చే అవకాశం లేదని లీలకి అర్థమవుతుంది. అందుకే గుండెలు బాదుకొని లబోదిబోమని ఏడుస్తూ ఉంటుంది లీల. ఇదంతా ఇలా ఉంటే మరోవైపు చిన్న వ్యాపారాన్ని ఎంతో కష్టపడి నిలబెడుతూ లాభాలు సంపాదిస్తున్న స్వప్న దగ్గరికి ఒక బ్రాండెడ్ ఫుడ్ కంపెనీ నుంచి ఒక వ్యక్తొచ్చి ఇలా అంటాడు, చూడండి మేడం, సోషల్ మీడియాలో ఎన్నో వ్లాగ్స్ లో మీ కర్రీ పాయింట్ గురించి, మీ దగ్గర ఐటమ్స్ టేస్ట్ గురించి చాలా పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. అందుకే మార్కెట్లో ఒక బ్రాండ్ గా నెంబర్ 1 పొజిషన్ లో ఉన్న మా కంపెనీతో మీరు కనుక టైఅప్ అయ్యారంటే మీ క్వాలిటీ ప్లస్ టేస్ట్ కి మా కంపెనీ బ్రాండ్ ని కూడా తోడు చేస్తాం. అప్పుడు మనం మార్కెట్లో చాలా లాభాలని చూస్తామని మా కంపెనీ అనలిస్టులు అభిప్రాయపడ్డారు. అందుకే మీకు మాతో టైఅప్ అవటానికి ఎటువంటి అభ్యంతరం లేకపోతే మనం అగ్రిమెంట్స్ రాసుకుందాం. అది కూడా మీకు మాకు కన్వీనియంట్ గా ఉండే టర్మ్స్ మీదే రాసుకుందాం అని చెప్పి ఒక బ్రహ్మాండమైన ఆఫర్ ఇవ్వటంతో స్వప్న ఆనందంగా ఈ ఆఫర్ విషయాన్ని భర్తకు చెప్తుంది. అప్పుడు అతనికి కూడా ఈ ఆఫర్లో లాభం తన భార్య ఎదుగుదలే కనిపించటంతో వెంటనే ఒప్పుకోమని చెప్తాడు. అంతే, ఆ దెబ్బతో స్వప్న ఆ కంపెనీలో 50 లక్షల బిజినెస్ కి పార్ట్నర్ అయిపోతుంది. అలా ఆమె పడుతున్న కష్టానికి ఒక అండ దొరకటంతో ఆమె వ్యాపారం స్టైల్ కూడా మారిపోతుంది. అలా ఒకే ఇంట్లో ఉన్న ఇద్దరి తోటి కోడళ్ల జీవితాలు ఒకేసారి తారుమారైపోతాయి. ఒకరు ఆనందంలో ఊపిరి సలపని బిజీలో ఉంటారు. మరొకరు తాను చేసిన తప్పుకి ఏడుస్తూ దిగాలుగా మంచం పట్టారు. అప్పుడు రాఘవ వచ్చి మంచాన పడిన తన భార్య లీలతో ఇలా అంటాడు, లీలా, ఇప్పటికైనా అర్థమైందా? కష్టపడకుండా వచ్చేదేది ఎక్కువ కాలం నిలబడదు లీలా. అటు మరదల్ని చూడు, రాత్రి పగలు కష్టపడి చిన్న కర్రీ పాయింట్ గా తన వ్యాపారాన్ని ప్రారంభించింది. కానీ ఇప్పుడు ఏకంగా ఒక కార్పొరేట్ కంపెనీతో పార్ట్నర్ గా ఎదిగింది. ఈ రోజు ఆమె బిజినెస్ విలువ 50 లక్షలు. ఇలాగే ఒక ఏడాది గడిచిందంటే నువ్వు అత్యాశతో పోగొట్టుకున్న ఆ మొత్తాన్ని ఆమె కష్టాన్ని నమ్ముకొని 1 సంవత్సరంలో సంపాదించేస్తుంది.
కాబట్టి ఇప్పటికైనా కష్టపడితే వచ్చే ఫలితమే శాశ్వతం అని తెలుసుకో లీలా అంటూ రాఘవ చెప్పిన మాటకి లీలకి అసలు విషయం అర్థమై వాస్తవం తెలుసుకుంటుంది. పెద్దవాళ్లు కష్టే ఫలి అని ఎందుకు చెప్తారో లీల తెలుసుకుంటుంది. ఆ విధంగా అత్యాశతో పెద్ద కోడలు కోల్పోయిన మొత్తాన్ని కష్టపడి చిన్న కోడలు సంపాదించి తన అక్క పుట్టింటి నగల్ని ఆమెకి కానుకగా తిరిగిప్పిస్తుంది స్వప్న. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.